కార్యకర్తలు ఉన్నందుకు తెలియజేస్తాను. మరి ఈ ఉత్సాహాన్ని స్ఫూర్తిని మనం ఇలాగే కొనసాగించాలి. ఎందుకంటే బాన్స్వాడ ప్రజలు ఎంత గొప్పవారంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక చరిత్ర ఉండే. ఏంటది? ఎవరైతే స్పీకర్ గా ఉంటారో వాళ్ళు ఓడిపోతారని ఒక చరిత్ర ఉండే. కానీ బాన్స్వాడ ప్రజలు పట్టుబట్టి స్పీకర్ గా ఉన్నా కూడా సరే మేము గెలిపిస్తామని చెప్పి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ నుండి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రను తిరగరాసినటువంటి బాన్స్వాడ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంత చరిత్ర తిరగరాసి వారిని గెలిపించి వారిని ఎమ్మెల్యేని చేస్తే బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, మనం అధికారం కోల్పోయి ఉన్నప్పుడు, ఎప్పుడైతే మన నాయకుడికి చాలా ఎక్కువ మన అవసరం ఉంటుందో కరెక్ట్ గా అదే టైంలో నాయకుడిని వదిలేసి బయటికి వెళ్లిపోవడం అన్నది తెలంగాణ ప్రజలు, బాన్స్వాడ ప్రజలు మరి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని క్షమించరు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. వారికి ఏం తక్కువ చేసినాం? వారికి బాన్స్వాడలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నడూ రానటువంటి నిధులు మనం తెచ్చుకున్నాం. ఒక వరదలాగా నిధులు తెచ్చుకున్నాం. నా దగ్గర మొత్తం లెక్కపత్రం అంతా కూడా ఉన్నది. ఇన్ని నిధులు ఏ నియోజకవర్గానికి కూడా వచ్చిండవు. ఒక ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి ఏ స్థాయిలో అయితే నిధులు ఇవ్వడం జరుగుతుందో అదే స్థాయిలో బాన్స్వాడకు నిధులు ఇచ్చినటువంటి మహా వ్యక్తి కేసీఆర్ గారు. మరి ఆ కేసీఆర్ గారు స్వతంత్రంలో ఎన్నడూ రానని నిధులు ఇస్తే కూడా మరి ఇంకా ఏదో నిధులు కావాలని చెప్పి, ఇంకా నిధులు తీసుకొస్తామని చెప్పి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు వెళ్ళినారు. ఇవాళ నేను బాన్స్వాడ గడ్డ నుండి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని, పెద్దల్ని, వారిని ప్రశ్నిస్తా ఉన్నాను. 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు 10,000 కోట్ల రూపాయలను బాన్స్వాడకి ఇవ్వడం జరిగింది. అంటే సంవత్సరానికి దాదాపు 1000 కోట్ల రూపాయలు. మరి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీకి పోయినరు, నిధులు వస్తాయి, అధికారం ఉందని పోయినరు. మరి సంవత్సరానికి 1000 కోట్ల నిధులు కాంగ్రెస్ పార్టీలో మీరు తీసుకొని రాగలుగుతారా అని నేను మీకు ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా. మీరు కాంగ్రెస్ కు పోయినరు అంటే ప్రజలకు మంచి జరగాలి. మీరు కాంగ్రెస్ పోయినరు అంటే మీ మీద నమ్మకం పెట్టుకుని గెలిపించినటువంటి కార్యకర్తలకు న్యాయం జరగాలి. కానీ వాళ్ళ మీరు ఎందుకోసం కాంగ్రెస్ పోయినని బాన్స్వాడ ప్రజలు ఆలోచనలో పడ్డారు. మీరు కాంగ్రెస్ పార్టీకి పోయి 6 నెలలు దాటిపోయింది. కానీ ఈ 6 నెలల్లో బాన్స్వాడలో ఏమీ కూడా జరగలేదు. అంతకుముందు 30,000 కేసీఆర్ కిట్ ఇచ్చుకున్నాం. మనం ఆడపిల్లలకు డెలివరీ అయితే 30,000 కేసీఆర్ కిట్ ఇచ్చుకున్నాం. పోయిన 6 నెలలలో ఒక్కటంటే ఒక్క కేసీఆర్ కిట్ కూడా రాలేదు. మరి ప్రజలకు ఏం ఒరగనప్పుడు మీరెందుకు పార్టీ మారినట్టు అని చెప్పి ఇవాళ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీ అందరికీ తెలిసిందే, బాన్స్వాడ మున్సిపాలిటీకి కేసీఆర్ గారు 650 కోట్ల రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేయడం జరిగింది. అట్లనే ఆనాడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని లక్ష్మీపుత్రుడుగా అభివర్ణించి రైతులకు రైతు బంధు పథకం పెట్టినాం. కాబట్టి ఆ పని వారి చేతి మీదుగా జరుగుతా ఉంది. కాబట్టి వారికి అంత గౌరవం కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. మరి వారి కోరిన మీదట ఆనాడు ఏం చేసినాం? మనం నసరులాబాద్ మండలం చేసుకున్నాం, చెందూరు మండలం చేసుకున్నాం, మోసరా మండలం చేసుకున్నాం, రుద్రూర్ మండలం చేసుకున్నాం, పోతంగల్ మండలం చేసుకున్నాం. ఏం అడగల కేసీఆర్ గారు. ఏదైతే చిన్న వినతి పత్రం పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఇచ్చినా దాన్ని ఇమీడియట్ గా శాంక్షన్ చేసి ఇచ్చారు. ఎందుకోసం? బాన్స్వాడ ప్రజల కోసం. మరి ఇవాళ ఆ ప్రజలకు పనికి రాకుండా మీరు పార్టీ మాటం ఎందుకని మేమందరం కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా మీకు తెలుసు, పరిపాలనలో అనేకమైన కార్యక్రమాలు మనం చేసుకున్నాం. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మరి ఒక టెంపుల్ కడితే, గుడి కడితే దాన్ని ఎండోమెంట్ నుంచి 66 ఎకరాలు జీవో ద్వారా ఆ గుడికి కూడా వారికి ఇవ్వడం జరిగింది. మరి ఆ గుడికి 30 కోట్ల రూపాయలు కూడా అభివృద్ధి కోసం ఇవ్వడం జరిగింది. నేను మళ్ళా అడుగుతా ఉన్నా, ఏం తక్కువ జరిగింది పోచారం గారికి? ఎందుకోసం పార్టీ మారినరో మీరందరూ కూడా పదే ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ మనం ఆలోచన చేస్తే 42,000 మందికి మనం ఇక్కడ బాన్స్వాడలో ఆసరా పెన్షన్లు ఇచ్చుకున్నాం. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు? మేము అధికారంలోకి రాగానే 2,000 4,000 అవుతాయన్నారు. అయినాయి అని ఎక్కడన్నా ఎవరికన్నా వచ్చిందా? మరి మహాలక్ష్మి పథకం ఆడపిల్లలందరికీ
2500 ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? మరి ఇయ్యనప్పుడు ఈయన పార్టీ ఎందుకు మారినట్టు మనం అడగాలనా వద్దా? మన ఆడబిడ్డలకు చెప్పాలనా వద్దా? అట్లనే 66,670 మందికి రైతు బంధు ఇచ్చుకున్నాం మనం. పోయిన సంవత్సరంలో ఆనాడు కేసీఆర్ గారు దాచిపెట్టిన పైసలు ఒక్క కిస్తీ ఇచ్చిర్రు రైతు బంధు తప్పితే, మధ్యలో ఒక పంటకు ఎగ్గొట్టిండ్రు. ఇప్పుడేమో 12,000 ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి 100 రూళ్ళు, దానికి అనేకమైన కోతలు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కోతల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదన్నది మనకు తెలుస్తున్నది. మరి అయినా పోచారం శ్రీనివాసరెడ్డి గారు పార్టీ మారిండ్రు. ఆయననే రైతులకు మంత్రి ఉండే, ఆయన చేతి మీద ప్రారంభమైన పథకం 15,000 ఇస్తా అన్న కాంగ్రెస్ పార్టీ ఎగ్గొట్టి వాళ్ళ 12,000 ఇస్తే మీరు ఇంకా ఆ పార్టీలో ఎట్లా ఉంటున్నారని మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం. అట్లనే 14,000 మందికి రైతు బీమా డబ్బులు వచ్చినాయి మన బాన్స్వాడలో. ఎంత అద్భుతమైన కార్యక్రమం. రైతు చనిపోతే వారం తిరిగే లోపల వాళ్ళ ఇంటికి 5 లక్షలు వచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ ఆ పరిస్థితి లేదు. నెల గడిచిపోతున్నా అడిగేటటువంటి దిక్కు లేదు. మరి అదేవిధంగా గొర్రెల పంపిణీ 7,500 మందికి వేసుకున్నాం. మరి ఈ గవర్నమెంట్ రాగానే 2వ విడత ఇస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు ఒకవేళ అధికారంలోకి వస్తే, కానీ రాగానే ఎగబెట్టినటువంటి పరిస్థితి. మరి ఎందుకోసం పోచారం గారు పోయినరో, కనీసం గొర్రెల పంపిణీ చెక్కులు డీడీలు కట్టినోళ్ళకు కూడా ఇప్పించుకోలేని పరిస్థితుల, దయనీయమైన పరిస్థితుల పార్టీ మారడం ఎందుకో, కన్న తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేయడం ఎందుకో పోచారం శ్రీనివాసరెడ్డి గారు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక మీకు తెలుసు మన మత్స్యశాఖలో చేపలు పట్టేటటువంటి గూండ్ల సోదరులు, బెస్త సోదరులు, గంగపుత్రులు ఉంటే 250 చెరువులు మన నియోజకవర్గంలో ఉంటే ప్రతి చెరువులో ఉచితంగా ఫిష్ ఫీడ్ పోసినాం మనం. ఇవాళ పోసిన వాళ్ళు మొన్న తూతూ మంత్రంగా 20% చెర్లలో కూడా కనీసం ఫీడ్ పోయినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఎందుకున్నారా పార్టీల పోచారం శ్రీనివాసరెడ్డి గారే ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా మరి 11,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మనం బాన్స్వాడకి ఇచ్చుకోవడం జరిగింది. 1 కాదు 2 కాదు 11,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మనం బాన్స్వాడకి ఇచ్చుకోవడం జరిగింది. మరి ఇంత అభివృద్ధి జరిగిన తర్వాత దీనికన్నా ఎక్కువ ఏం అభివృద్ధి చేస్తా అని ఇవాళ పోచారం గారు పార్టీ మారినరు. మరి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మనం. మరి ఇంతకన్నా ఎక్కువ అభివృద్ధి వారు చేసి చూపించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మనం అక్కడి నుంచి వస్తూ ఉంటే, ర్యాలీగా వస్తూ ఉంటే ఆటో సోదరులందరూ కూడా పెద్ద ర్యాలీగా స్వాగతం తీసుకొని వచ్చినారు. ఆటో సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి వారికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో వాగ్దానం చేసింది, మేము మహిళలకు ఉచిత బస్సు పెడితే ఆటో వాళ్ళకు ఒకవేళ ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము 12,000 ఇస్తాం సంవత్సరానికి అని చెప్పిర్రు. మరి ఆ 12,000 సంగతి ఏంది అని ఇవాళ బాన్స్వాడ నుండి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. పోచారం శ్రీనివాసరెడ్డి గారికి చెప్తా ఉన్నాం, మీరు ఆటో వాళ్లకు 12,000 తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ దోకేబాస్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందా లేదా మీకన్నా తెలుస్తుందని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లానే మీ అందరికి కూడా తెలుసు, మరి రైతులంటే కేసీఆర్ గారికి పంచప్రాణాలు. వారి కోసం ఈ నియోజకవర్గంలో సిద్ధాపూర్ రిజర్వాయర్ను, అట్లనే చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్ని, అట్లనే జాకోరా లిఫ్ట్ ఇరిగేషన్ ఇవన్నీ కూడా మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది. మరి అనేకమైనటువంటి చెక్ డ్యామ్లు కూడా మనం కట్టుకోవడం జరిగింది. ఇవాళ ఆ పనులు ఎట్లా సాగుతున్నాయో మీ అందరికి కూడా తెలుసు. జాకోరా ఏదైతే కొనసాగేటటువంటి పనులు మరి పెండింగ్లో పెట్టినటువంటి పరిస్థితి, ఆగిపోయినటువంటి పరిస్థితి. సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క దగ్గర కూడా ఊర్లో కావచ్చు, డ్యాంలో కావచ్చు ఒక తట్ట మట్టి కూడా ఎత్తిపోయలేదు. మరి అటువంటి పార్టీకి ఎందుకు పోయినట్టో పోచారం శ్రీనివాసరెడ్డి గారు బాన్స్వాడ ప్రజలకు జవాబు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక మా ఆడబిడ్డలకు మాతా శిశువు హాస్పిటల్ కట్టించింది ఇక్కడ కేసీఆర్ గారు 100 పడకలతోని. దానికి ఎప్పుడు కూడా జాతీయ స్థాయిలో నంబర్ 1 హాస్పిటల్ కింద అవార్డు వచ్చింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అన్నిటికన్నా ఎక్కువ బాన్స్వాడలో పెద్ద ఎత్తున డెలివరీలు జరిగినాయి. కానీ ఈ సంవత్సర కాలంగా ఏం జరుగుతుంది? ఎట్లుంది హాస్పిటల్? మళ్ళా ప్రైవేట్ హాస్పిటళ్లకు డెలివరీకి పోవాలా, ఇల్లు గుల్ల కావాలి, అటువంటి పరిస్థితి అవుతుంది. మరి ఎందుకోసం పోయినట్టు పోచారం శ్రీనివాసరెడ్డి గారు? మా ఆడబిడ్డలు బాధ పెట్టడానికా, మా పేద ప్రజల ఇల్లు గుల్ల చేయడానికా అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనం పెట్టినటువంటి పాఠశాలలు, గురుకులాలు, అది మైనారిటీ టిమ్రిస్ కావచ్చు, బీసీ గురుకులాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీలై కావచ్చు,
వాటి నాణ్యత తగ్గించి పిల్లలందరూ కూడా తిండి సరిగా లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మనం పెట్టినప్పుడేమో మైనారిటీలకు 408 స్కూళ్ళు పెట్టినాం, అద్భుతంగా పనిచేసినాం. ఇవాళ అవేవి లేవు. మరి కనీసం కరెంటు సంగతి మీరు చూస్తే ఆడ మాట్లాడదామంటే మనకు మైక్ కూడా పనిచేయని పరిస్థితి. మనం వస్తుంటే తోవాలంతా కరెంటు తీస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కూడా లేదు. కానీ మనం ఆనాడు ఎన్ని సబ్స్టేషన్లు ఇచ్చినాం మీ అందరి కళ్ళ ముందు ఉంది. బాన్స్వాడ ప్రజలందరికీ కూడా తెలుసుంది. మరిగా అభివృద్ధి బాగుండే, డబ్బులు వరదలా వచ్చే, స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ రానన్ని నిధులు బాన్స్వాడకు వచ్చే, బాన్స్వాడ బంగారు వాడగా మారే. ఇక మరి మీకెందుకు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మీరెందుకు పార్టీ మారిందన్నటువంటి విషయాన్ని ఇక్కడ బాధతో, ఆవేదనతో, ఆక్రోశంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనికి మీరు జవాబు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నేను మీకు పిలుపునిస్తా ఉన్నాను. కేసీఆర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తారు, నాయకులు ఉంటే ఉంటారు, పోతే పోతారు, కేవలం ప్రజలు మాత్రమే నాతో ఉంటారని చెప్తారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీతోని ప్రజలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీతోని కార్యకర్తలు ఉన్నారు. మనందరం మళ్ళా చలిచీమల దండు కదిలినట్టు కదులుదాం, బాన్స్వాడలో మళ్ళా గులాబీ జెండాను ఎగిరేద్దాం అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ, ధైర్యం కోల్పోవద్దు. ఎమ్మెల్యే పోతే పోయిన ఇబ్బంది లేదు, మీకు నేనున్నా, నేను కూడా ఎమ్మెల్సీనే. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు నేను ఎమ్మెల్సీని. తప్పకుండా ఏ చిన్న కార్యక్రమం ఉన్నా, పెద్ద కార్యక్రమం ఉన్నా నేను కూడా బాన్స్వాడకు వస్తా. మళ్ళా బాన్స్వాడలో గులాబీ జెండా ఎగిరేంత వరకు కూడా విశ్రమించనని కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్.